ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈ మధ్యన మనం ఏ ఫేస్బుక్ చూసినా, అదే ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా ప్రతి చోట మనకు వినపడే ఎక్కువగా ఒక మాట వినపడుతుంటుంది. అదేంటంటే డిప్రెషన్. ప్రతి మనిషి కూడా మ్యాక్సిమం తన ఏదో ఒక పాయింట్ ఆఫ్ లైఫ్లో ఈ డిప్రెషన్ గుండా వెళ్తాడు. కాకపోతే దీన్ని మనిషి ఎలా జయించాలి అనే విషయం మనిషికి అర్థం కావట్లేదు. యాక్చువల్గా చాలామంది ఈ డిప్రెషన్ గుండా వెళ్ళి సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా అన్ఎడ్యుకేటెడా, లేదంటే డబ్బులు లేవా, ఏమీ లేవంటే అన్నీ ఉన్నవాళ్ళు ఉంటున్నారు, ఏమీ లేని వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇది ధనిక భేద అనే తారతమ్యం లేకుండా అందరినీ కూడా బాధపెట్టే ఒక మానసిక వ్యాధి. మీకు తెలుసా, ప్రపంచంలో ప్రతి 100 మందిలో కూడా అట్లీస్ట్ ఒక 5 నుంచి 6 ఈ డిప్రెషన్ అనే ప్రాబ్లం తోటి చాలా బాధపడుతున్నారంట. దీనికి కారణం ఏంటి అని, దీన్ని జయించడం ఎలా అనేది మనం ఆలోచించినట్టయితే, మనిషి స్థిరత్వం లేని వాటి మీద హోప్ పెట్టుకోవడం, ఆశ పెట్టుకోవడం, అది మనుషులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ బైబిల్లో ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను నేను, యోబు గారు అని చెప్పేసి మనకి దేవుడు బైబిల్లో చూపిస్తూ ఉంటాడు. ఆయన తన జీవితంలో తన సర్వం కోల్పోయాడు, తన ఆరోగ్యం కోల్పోయాడు, తన ఆస్తి కోల్పోయాడు. ఆఖరికి తన భార్య వచ్చి ఆయన స్థితి చూసి దేవుణ్ణి దూషించి మరణమైపో అనే చెప్పే విధంగా కూడా అలాంటి స్థితి అతనికి వచ్చేసింది. కానీ అతని ఆశ దేవుని మీద ఎప్పుడూ వదులుకోలేదు. ఆయన కన్నులు, ఆయన మనస్సు, ప్రతిదీ కూడా ఆయన మీద అనుకుని ఆయన ఉన్నాడు. ఆయన ఆశ దేవుడి మీద పెట్టుకోవడం వల్ల ఆయన పోగొట్టుకున్న దానికి 2 అంతలుగా పొందుకున్నాడు. తన జీవితాన్ని ఆనందమయం చేసుకున్నాడు, దేవుని మీద అనుకున్నాడు. మనకి యెషయా గ్రంథంలో, ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకున్నో వాని నువ్వు పూర్ణ శాంతినిగా చేద్దు అని చెప్పేసి, మన మనస్సు, మన ఆశ మనుషుల మీద, ఈ లోక సంబంధమైన ఆస్తుల మీద కాకుండా ఆయన మీద మన ఆశ పెట్టుకుని దేవునితోటే మన జీవితాన్ని గడిపి, మనం ఇలాంటి డిప్రెషన్ అనే వాటిలో పడకుండా మన జీవితాన్ని ఆనందంగా ఉంచుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ అరుణ్.